విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఉదయం నుంచి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. మబ్బులతో కమ్మేసింది విశాఖలో. విశాఖ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు అలర్ట్ జారీ చేశారు. విశాఖలో సడన్ రెయిన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా దాదాపుగా గంటకు పైనుంచే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 15 రోజుల నుంచి కూడా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, ఎండ తీవ్రత పెరిగినటువంటిది అయితే ఉంది. అటు రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యి అటు ఉక్కపోతతో ముఖ్యంగా చూస్తే వడగాలు అయితే వీస్తున్నటువంటిది అయితే ఉంది. మనం నిన్న కూడా చూసాం, నెల్లూరు ప్రాంతానికి సంబంధించి ఇంచుమించుగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇదే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా అటు ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమలోని 4 జిల్లాలు, ముఖ్యంగా ఉమ్మడి 4 జిల్లాలు, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆశించినటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు అయితే సంభవించాయి. వాతావరణంలో మార్పులు రావడంతో అటు ముఖ్యంగా చూస్తే ప్రజలు కూడా అంటే సడన్ గా వాతావరణంలో మార్పు రావడం, ఉదయం నుంచి ఎండ వాతావరణం కాకుండా ఒక్కసారిగా కొంత కూల్ వాతావరణం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా కొంత హ్యాపీగా ఫీల్ అయినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా గడిచినటువంటి 15 రోజుల నుంచి ఉదయం 7 గంటలకే భారీ ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. దానికి తోడు 9 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ముఖ్యంగా వడగాల్పులు వీస్తున్నటువంటిది అయితే ఉంది. 11 గంటల నుంచి చూస్తే విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక ప్లేసులు ఎండ తీవ్రతకి ఖాళీ అయిపోతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా ప్రతిరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక మండలాల్లో వడగాల్పులతో పాటుగా అటు ముఖ్యంగా చూస్తే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఉపశమనం కలిగిస్తూ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, దానికి తోడు కూల్ వాతావరణం ఉండడం, సడన్ గా వర్షం గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటిది అయితే ఉంది. దీంతో విశాఖ ప్రజలు అటు ఉక్కపోత నుంచి, వడగాల నుంచి కొంత ఉపశమనం పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాతావరణానికి సంబంధించి మనమైతే చూస్తున్నాం కదా, ఇంత కూల్ క్లైమేట్ విశాఖ నగరంలో వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు కూడా ఉపశమనం పొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియనటువంటిది అయితే ఉంది. వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఇంచుమించుగా 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా అటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అలర్ట్ చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఈ వర్షాలు కూడా ఉరుములతో కూడినటువంటి భారీ పిడుగులు పడతాయి, ఉరుములతో వర్షం పడే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వర్షం పడుతున్నటువంటి సమయంలో మెరుపులు, ఉరుములు వచ్చినటువంటి ఆ టైంకి ఖచ్చితంగా చెట్ల కింద కానీ కొంత పాడుపడిపోయినటువంటి బిల్డింగుల కింద ఎక్కడ ఉండొద్దు అనేది అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే పిడుగుపాట్లకి చాలా మంది చనిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో కొంత జాగ్రత్త వహించాలని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే గంట నుంచి ఎడతెరిపి లేకుండా విశాఖ నగరాన్ని వర్షం అయితే ముంచేస్తున్నటువంటిది అయితే ఉంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే మనం 2 రోజుల క్రితం చూసాము, అటు బెంగళూరు నగరంలో ఒక్కసారి వచ్చినటువంటి అకాల వర్షానికి అటు బెంగళూరు నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో తడిసి ముద్దవడంతో రోడ్లన్నీ జలమయ్యి అటు బైకులతో పాటు కార్లు, అనేక వస్తువులన్నీ కూడా ఛిద్రమైపోయినటువంటిది అయితే ఉంది. అయితే పెద్ద పెద్ద కటౌట్లు ఎన్నో మనం చూసాము, ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి హోర్డింగ్స్ అన్ని కూడా కూలిపోయినటువంటిది అయితే ఉంది. అయితే ఇక్కడ గాలి లేకుండా కొంత విశాఖ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే 3 రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో